అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో ఒక అలజడి రేగింది. అప్పటి వరకు లక్షల్లో ఉన్న భూముల రేట్లు కోట్లకు చేరాయి. రియల్ ఒక వెలుగు వెలిగింది. రాజధాని శంకుస్థాపన జరిగిన వెంటనే చకచక కట్టడాలు ప్రారంభమయ్యాయి. భూమి ఉన్న ప్రతి రైతు కోటీశ్వరుడయ్యాడు. వచ్చిన డబ్బుతో వేరే ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల కౌలు డబ్బులు రైతుల అకౌంట్లలో పడేవి. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 2019 ఎన్నికలు వచ్చాయి. పాదయాత్రలో జగన్ చెప్పిన మాటలకు ఆకర్షితులై వైసీపీని గెలిపించారు. అప్పటి వరకు రాజధానికి మద్దతిచ్చిన జగన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంతే, అమరావతిపై నీలి నీడలు ఏర్పడ్డాయి. కట్టడాలు ఆగిపోయాయి. విద్యా సంస్థలు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. కౌలు డబ్బులు రాక రైతులు ఆందోళన చెందారు. అమరావతినే రాజధాని చేయాలంటూ 5 సంవత్సరాలు రైతులు దీక్షలు చేపట్టారు. ఎవరు ఎన్ని చేసినా జగన్ మాత్రం తాను అనుకున్నదే చేశాడు. ఇలా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని కష్టాలే. అంతేకాదు, ఆక్రమణలు, కేసులు, దందాలు. ఎట్టకేలకు 2024లో మళ్లీ చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. మళ్లీ అమరావతి రాజధానికి చీకటి మబ్బులు తొలగాయి. శరవేగంగా రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. మహానగరంగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాజధానిపై ప్రత్యేక కథనం. మన రాజధాని అమరావతి ఇక మహానగరంగా రూపుదిద్దుకోనుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు జిల్లా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిలను అనుసంధానం చేసి అంతర్జాతీయ నగరాలకు దీటుగా అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క ఉదుటిన ఊపొచ్చింది. గత ప్రభుత్వంలో డీలా పడిన రియల్ ఎస్టేట్ రంగం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినప్పటికీ నేటికి దాని పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మెగా సిటీగా అమరావతి రూపొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారులకు ఊపిరినిచ్చినట్లయింది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇప్పటికే 15,000 కోట్లు సాయం రాష్ట్రం సాధించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించి డిసెంబర్ నెలలో పనులను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టారు. త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవనున్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లు మెగా సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. వీటికి మంగళగిరి, అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మెగా సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ రానుంది. వీరంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు నిర్మించనున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, ఇందుకోసం 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిలో టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలిచాం. డిసెంబర్ 15 నుంచి పనులు ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యే క్వార్టర్లు 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేలందరికీ ఇక్కడే క్వార్టర్లు ఇస్తున్నాం. అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అన్ని నివాసాలు, కార్యాలయాలు, రహదారులు, ప్లాట్లు అభివృద్ధి చేసి 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని చెప్పారు. ఏది ఏమైనా మళ్ళీ రాజధానికి కళ రానున్నది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.